వరద విలయం ఊపందుకున్న సహాయక చర్యలు కన్నీరు మిగిల్చిన మున్నేరు ప్రభుత్వానికి ముందు చూపులేదన్న బీఆర్ఎస్ ఇలాంటి వార్తల సమాహారం స్పీడ్ న్యూస్ ఇప్పుడు చూద్దాం. ఉమ్మడి కృష్ణా జిల్లా పరిధిలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రాణ నష్టం లేకుండా చూసేందుకు అన్ని విధాలుగా చర్యలు తీసుకున్నట్లు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. వరద బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించాల్సిన వారికి కావాల్సిన నిత్యావసరాలు అందించినట్లు చెప్పారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ప్రకాశం బ్యారేజ్కు దాదాపు 11.45 లక్షల క్యూసెక్ల వరద ప్రవాహం వచ్చిందని, ప్రకాశం బ్యారేజ్కు మొదటిసారి 2019లో 10.90 లక్షల క్యూసెక్ల వరద ప్రవాహం వచ్చిందన్నారు. విజయవాడ సింగ్ నగర్ పూర్తిగా మునిగిపోయేందుకు బుడమేరుకు గండిపడడమే ప్రధాన కారణమని సీఎం తెలిపారు. గత 5 ఏళ్లలో గండి పూడ్చే పనులు జరగకపోవడం వల్లే ఈ దుస్థితి వచ్చిందని ఆయన స్పష్టం చేశారు. ప్రజల సమస్యలు చూస్తుంటే చాలా బాధగా అనిపిస్తుందని చంద్రబాబు చలించిపోయారు. వరద బాధితులకు ఆహార ప్యాకెట్లను అందించేందుకు ప్రస్తుతం బోట్లనే వినియోగిస్తున్నామని, ఈ కష్ట సమయంలో ప్రతి ఒక్కరూ సహాయం చేయాలని పిలుపునిచ్చారు. చివరి ప్రాంతాలకు ఇంకా సహాయక చర్యలు చేరలేకపోవడం చాలా బాధగా ఉందని, ఎంత ప్రయత్నించినా చివరి ప్రాంతాలకు సహాయం అందించలేకపోయానని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ చేసిన వ్యాఖ్యలపై సీఎం చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. బుడమేరుకు గేట్లు ఉన్నాయని మాట్లాడే వ్యక్తి ఎలా ముఖ్యమంత్రి అయ్యారో తనకే అర్థం కావడం లేదన్నారు. తన ఇంటిని కాపాడేందుకు బుడమేరుకు నీరు పంపించానంటూ అజ్ఞానం విచ్చలవిడితనంతో జగన్ మాట్లాడారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రకృతి ప్రకోపానికి బెజవాడ వణికిపోయింది. సోమవారం సాయంత్రం దాకా పరిస్థితి బీభత్సంగానే ఉంది. ఆ తర్వాత మెల్లగా ఉపశమనం మొదలైంది. బుడమేరు వరద ప్రవాహం దాదాపుగా తగ్గిపోయింది. విజయవాడ నగరంలో జనావాసాలను చుట్టుముట్టిన వరద నీరు క్రమంగా తగ్గడం మొదలైంది. కానీ విని ఎరుగని రీతిలో రికార్డు స్థాయిలో పోటెత్తిన కృష్ణమ్మ కూడా మెల్లగా శాంతిస్తోంది. 2009 వరద స్థాయికి మించి సోమవారం 11.40 లక్షల క్యూసెక్కుల ప్రవాహం నమోదైంది. మంగళవారానికి ఇది 9 లక్షల క్యూసెక్కులకు తగ్గుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో నగరానికి కృష్ణా ముంపు కూడా తగ్గనుంది. ఇక వరద బాధితులను ఆదుకునే చర్యలు సోమవారం గాడిన పడ్డాయి. రాష్ట్ర జాతీయ విపత్తు స్పందన సిబ్బంది పూర్తి స్థాయిలో రంగంలోకి దిగారు. పెద్ద సంఖ్యలో బోట్లు, పడవల్లో బాధితుల తరలింపు మొదలైంది. ఆహారం, నీటి పంపిణీ జరుగుతోంది. కృష్ణానదికి వస్తున్న వరదతో ఇబ్రహీంపట్నం మండలంలోని ఏటిపట్టు గ్రామాలతో పాటు విజయవాడ, హైదరాబాద్ పక్కన ఉన్న గ్రామాలు వరద నీటిలో చిక్కుకున్నాయి. దాములూరు, చిలుకూరు, దొనబండ, కొట్టికలపూడి, మూలపాడు, జూపుడి, కిలేశపురం, గుంటుపల్లి, ఇబ్రహీంపట్నం గ్రామాలు వరద నీటిలో చిక్కుకున్నాయి. ఫెర్రీ మొత్తం నీట మునిగింది. ఇబ్రహీంపట్నం రింగుకు కేవలం 10 అడుగుల దూరం వరకు వరద వచ్చి ఆగింది. మూలపాడు, కేతనకొండ, పశ్చిమ ఇబ్రహీంపట్నం వద్ద జాతీయ రహదారిపైకి వరద నీరు చేరుకుంది. వరద ముంపునకు గురైన ప్రాంతాల నుంచి ప్రజలు జాతీయ రహదారిపైకి చేరుకొని వంటలు చేసుకోవడం కనిపించింది. వందల మంది నిరాశ్రయులతో జాతీయ రహదారి నిండిపోయింది. కృష్ణానదికి ఎగువ నుంచి వస్తున్న వరద ఉధృతికి కొట్టుకొచ్చిన ఇనుప బోట్ల కారణంగా ప్రకాశం బ్యారేజ్ గేట్లకు అనుబంధంగా ఉండే కౌంటర్ వెయింట్లు దెబ్బతిన్నాయి. 64వ నెంబర్ గేట్ వద్ద ఉండే వెయిట్ స్వల్పంగా దెబ్బతినగా 69వ గేట్ వద్ద ఉండేది పూర్తిగా మధ్యకు విరిగిపోయింది. కాంక్రీట్ సిమెంట్ దిమ్మకు లోపల ఉండే ఇనుప చువ్వలు బయటకు వచ్చేశాయి. కృష్ణానదికి సోమవారం రికార్డు స్థాయిలో వరద వచ్చింది. ఎగువన భవానీపురం, గొల్లపూడి, ఇబ్రహీంపట్నం ప్రాంతాల్లో మత్స్యకారులు వేటకు వెళ్లి బోట్లకు లంగరేశారు. వరద ఉధృతికి వీటిలో 4 బోట్లు కొట్టుకొచ్చాయి. ఇందులో ఒక బోటు 69వ గేటు వద్ద ఉన్న కౌంటర్ వెయిట్ ను ఢీకొట్టడంతో విరిగిపోయి ఇరుక్కుపోయింది. ఈ బోటును ఢీకొని మరో 2 బోట్లు ఆగిపోయాయి. మరో బోటు 64వ నెంబర్ ఖానా వద్ద ఉన్న కౌంటర్ వెయిట్ ను ఢీకొట్టడంతో స్వల్పంగా దెబ్బతింది. ఈ బోటు ఇక్కడ ఇరుక్కుపోయింది. దెబ్బతిన్న కౌంటర్ వెయిట్లను జలవనరుల మంత్రి నిమ్మల రామానాయుడు, సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్, డ్యామ్ సేఫ్టీ అధికారులు పరిశీలించారు. జలవనరుల శాఖ సలహాదారు, గేట్ల నిపుణుడు కన్నయ్య నాయుడిని ప్రభుత్వం పిలిపించింది. ఆయన రాత్రికల్లా హుటాహుటిన బ్యారేజ్కు వచ్చి పరిశీలించారు. ఈ 2 చోట్ల గేట్లకు నష్టం లేదని నిర్ధారించారు. అనంతరం మాట్లాడుతూ కౌంటర్ వెయిట్లను మార్చేసి కొత్తవి ఏర్పాటు చేస్తామన్నారు. జలవనరుల శాఖ వర్క్ షాప్ లో కొత్త కౌంటర్ వెయిట్లను తయారు చేయించి ఇక్కడకు తీసుకువచ్చి అమర్చుతారన్నారు. దీనికి సంబంధించిన డిజైన్ ను మంగళవారం మరోమారు పరిశీలించి ఖరారు చేస్తామన్నారు. ప్రభుత్వం గేటు కిందకు దిగడానికి ఇబ్బంది లేదని చెప్పారు. ఇక ప్రవాహం 8 లక్షల క్యూసెక్కులకు తగ్గాక ఇరుక్కుపోయిన బోటును తీసేసి తర్వాత కౌంటర్ వెయిట్లు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఆయన వెంట నిమ్మల, ఈఎన్సీ ఎం
వెంకటేశ్వరరావు ఇతర అధికారులు ఉన్నారు. కాగా బ్యారేజ్కు ఎగువ దిగువన సెకనుకు వరద 6 మీటర్ల వేగంతో ప్రవహిస్తున్నట్లు చెబుతున్నారు. ఒక్కో ఖానా నుంచి 1.25 లక్షల క్యూసెక్కుల నీరు ప్రవహిస్తోంది. దీన్ని లెక్కించిన అధికారులు వరద వేగం సెకనుకు 6 మీటర్లుగా ఉందని లెక్కించారు. విజయవాడలో వరద ప్రభావిత ప్రాంతాల్లో వైసీపీ అధ్యక్షుడు జగన్ పర్యటించారు. సోమవారం సింగ్ నగర్, రాజ్యలక్ష్మి నగర్ ప్రాంతాల్లో బాధితులను పరామర్శించారు. అనంతరం మీడియాతో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు వరద ముంపుపై ముందస్తు హెచ్చరికలు చేయలేదని విమర్శించారు. కరకట్ట మీద ఉన్న చంద్రబాబు నివాసం ముంపునకు గురికాకుండా ఉండేందుకు బుడమేరు వరదకు కారకులయ్యారని ఆరోపించారు. ప్రకాశం బ్యారేజ్కు 11 లక్షల క్యూసెక్కుల వరద రావడం కొత్తేమీ కాదని 1903, 2009లోనూ వచ్చిందన్నారు. తన హయాంలోనూ 8 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినా యాజమాన్య నిర్వహణతో అదుపు చేశామని తెలిపారు. ప్రకాశం బ్యారేజ్ గేట్లను ముందస్తుగా ఎత్తివేసి వరదను వదిలేసి ఉంటే విజయవాడకు వరద ముప్పు వాటిల్లేది కాదని జగన్ అన్నారు. జగన్ కేవలం 40 నిమిషాల్లోనే వరద ప్రాంతాల్లో పర్యటనను పూర్తి చేశారు. బాధితుల వద్దకు వెళ్లి సహాయక చర్యలపై జగన్ ఆరా తీయగా తమకు సహాయం అందుతోందని చెప్పడంతో ఆయన ఏమీ మాట్లాడకుండా నవ్వుతూ వచ్చేశారు. సింగ్ నగర్, రాజ్యలక్ష్మి నగర్ లో మహిళలను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రభుత్వం వరద బాధితులకు సహాయం అందించలేదని ఆరోపించారు. వెంటనే ఒక మహిళ స్పందిస్తూ భుజలోతు వరకు నీళ్లొచ్చాయని, ఇంత వరద వస్తే ఎవరైనా ఏం చేయగలుగుతారంటూ జగన్ ను ప్రశ్నించారు. తమకు ప్రభుత్వం నుంచి సహాయం బాగానే అందుతుందని ఆమె జగన్ ముఖం మీద చెప్పేశారు. సోమవారం వరుణుడు కొంచెం శాంతించడంతో సహాయక చర్యలను వేగవంతం చేశాయి. దీంతో విజయవాడ కాస్త కోలుకుంటున్నట్లు కనిపించింది. సముద్ర తీర ప్రాంతాలు, ఇతర రాష్ట్రాల నుంచి బోట్లు, హెలికాప్టర్లు తీసుకొచ్చి బాధితులకు ఆహార పదార్థాలు, మందులు, పాలు, నీళ్లు సరఫరా చేశారు. పిల్లలు, వృద్ధులు, రోగులకు అవసరమైన సహాయాన్ని అందజేశారు. వరద నీటిలో చిక్కుకున్న వారిని రక్షించారు. సింగ్ నగర్, రాజరాజేశ్వరిపేట, కృష్ణలంక తదితర ప్రాంతాల నుంచి వరద బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కేంద్రం స్పీడ్ బోట్లు, హెలికాప్టర్లతో పాటు ఎన్డీఆర్ఎఫ్ బృందాలను పంపించింది. ఇక రాష్ట్రంలోని ఎస్డీఆర్ఎఫ్, పోలీస్, రెవెన్యూ, ఇతర ప్రభుత్వ యంత్రాంగమంతా సహాయక చర్యలో నిమగ్నమయ్యాయి. వర్షం తగ్గడంతో సహాయక చర్యలు వేగం పుంజుకున్నాయి. అయితే నీటి ప్రవాహం పూర్తిగా తగ్గుముఖం పట్టకపోవడంతో కాలనీల్లో రాకపోకలకు ఇబ్బందిగానే ఉంది. ఆదివారం 5 అడుగుల మేర ఉన్న నీరు సోమవారం 3 అడుగులకు చేరిందని కృష్ణలంకలోని పోలీస్ కాలనీ వాసులు చెప్పారు. నగర శివార్లోని పలు ప్రాంతాల్లో జనజీవనం అస్తవ్యస్తంగానే ఉంది. ఆదివారం ఉదయం మొదలైన వరద కష్టాలు సోమవారం నాడు కొనసాగాయి. సుమారు 2.5 లక్షల మంది వరద నీటిలో చిక్కుకోగా వీరిలో 70,000 మందిని సహాయ శిబిరాలకు తరలించారు. పై అంతస్తుల్లో తలదాచుకునే అవకాశం ఉన్న వారు అక్కడే ఉండటానికే మొగ్గు చూపుతున్నారు. వీరికి ఆహారం, త్రాగునీరు అందించడంపై అధికారులు దృష్టి సారిస్తున్నారు. వరద నీరు తగ్గకపోవడంతో 2వ రోజు విద్యుత్ సరఫరాను పునరుద్ధరించలేదు. దీంతో సెల్ ఫోన్లు ఛార్జింగ్ లేక మోగబోయాయి. అపార్ట్మెంట్లో ఉన్న వారికి దాదాపు అన్ని వసతులు ఉన్నా కరెంటు లేకపోవడంతో నీటి సరఫరా ఆగిపోయింది. వరద ముంపుకు గురైన ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్న సహాయక చర్యలను దగ్గరుండి మంత్రి నాదెండ్ల మనోహర్ పర్యవేక్షించారు. వలవాపురం, అత్తూలూరువారిపాలెం గ్రామంలో గత 3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షంతో కారణంగా నీట మునిగిన ప్రాంతాలను కరకట్ట వద్ద ఉన్న వరద ఉధృతిని అధికారులతో కలిసి పరిశీలించారు. కరకట్టకు గండిపడే సూచనలు ఉండడంతో మంత్రి సహాయ చర్యలో పాల్గొనడమే కాకుండా ఆయనే స్వయంగా ఇసుక బస్తాలు నింపి కరకట్ట తెగకుండా ముందస్తుగా ఇసుక బస్తాలు అడ్డంగా పెట్టించారు. అనంతరం లంక గ్రామాల్లో ఉన్న ప్రజలను బోట్ల ద్వారా సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ప్రజలెవరూ అధైర్యపడొద్దని, ఎటువంటి అసౌకర్యం కలిగినా తమ దృష్టికి తీసుకురావాలన్నారు. కరకట్ట వెంట ఎప్పటికెప్పుడు అధికారులతో కలిసి పరిశీలిస్తూ అనుమానం ఉన్న చోట ఇసుక బస్తాలతో అడ్డుకట్ట వేస్తున్నామని, ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అధికారులతో కలిసి సమీక్షిస్తున్నామని, ఎవరికి ఎటువంటి అసౌకర్యం కలిగినా తగిన చర్యలు తీసుకుంటామని మనోహర్ తెలిపారు. రానున్న 2 రోజులు అప్రమత్తంగా ఉండాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. మంత్రి మనోహర్ తో పాటు జిల్లా కలెక్టర్, సబ్ కలెక్టర్, అధికార యంత్రాంగం సహాయక చర్యల్లో పాల్గొన్నారు. తెలుగు రాష్ట్రాల్లో వరద కష్టాలపై మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. కుండపోత వర్షాలు, ఉధృతమైన వరదలతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వాటిల్లుతున్న నష్టం తనను తీవ్రంగా కలిచివేసినట్లు సోమవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వరద కష్టాలపై ప్రధాని నరేంద్ర మోదీకి ఫోన్ చేసి ప్రస్తుత పరిస్థితిని వివరించి వెంటనే ఆదుకోవాలని విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. ఇప్పటికే 2 రాష్ట్రాల సీఎంలతో తాను మాట్లాడానని, అక్కడి ప్రభుత్వ యంత్రాంగాలతో కేంద్ర అధికారులు టచ్ లో ఉన్నారని, తగినంత ఆర్థిక సాయం 2 రాష్ట్రాలకు అందజేస్తామని ప్రధాని హామీ ఇచ్చారని తెలియజేశారు. 2 రాష్ట్రాలకు తన వంతు సహకారంగా తన వ్యక్తిగత పెన్షన్ నుంచి ఆంధ్రప్రదేశ్ సీఎం సహాయ నిధికి 5 లక్షలు, తెలంగాణ సీఎం సహాయ నిధికి 5 లక్షల చొప్పున పంపించినట్లు తెలిపారు. అలాగే తన కుమారుడు హర్షవర్ధన్ నిర్వహిస్తున్న ముప్పవరపు ఫౌండేషన్ తరపున ఒక్కో రాష్ట్రానికి 2.5 లక్షలు, తన కుమార్తె దీపా వెంకట ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న స్వర్ణ భారత్ ట్రస్ట్ నుంచి ఒక్కో రాష్ట్రానికి 2.5 లక్షల చొప్పున మొత్తం 10 లక్షలు అందజేసినట్లు తెలిపారు.
ఏపీలో భారీ ఎత్తున సంభవించిన వరదలతో ముంపు బాధితులు పడుతున్న ఇబ్బందులను చూసిన పలువురు ప్రభుత్వానికి విరాళాలు ప్రకటిస్తున్నారు. ఎన్ఆర్ఐ పారిశ్రామికవేత్త గుత్తికొండ శ్రీనివాస్ వరద బాధితులకు తన వంతు సాయంగా ₹1 కోటి సాయాన్ని ప్రకటించారు. ప్రభుత్వం అందిస్తున్న సాయంలో తన వంతుగా భాగస్వామి అయ్యేందుకు సీఎం సహాయ నిధికి విరాళం అందించారు. ఈ మేరకు సోమవారం సీఎం చంద్రబాబును ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లో కలిసి ₹1 కోటి చెక్కును అందించారు. వరద బాధితులు ఎదుర్కొంటున్న సమస్యలు తనను ఎంతో బాధకు గురిచేశాయని, వారిని సాధారణ స్థితికి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం చేస్తున్న కృషిలో పాలు పంచుకునేందుకు విరాళం అందించారని శ్రీనివాస్ తెలిపారు. దీనిపై చంద్రబాబు స్పందిస్తూ ధార్మిక కార్యక్రమాలకు శ్రీనివాస్ ఎక్కువగా విరాళాలు ఇస్తారని, గతంలోనూ కాణిపాకం దేవాలయ అభివృద్ధికి 18 కోట్లు అందజేశారని సీఎం చంద్రబాబు తెలిపారు. విపత్తు సమయంలో ముందుకొచ్చి విరాళం అందించడంపై గుత్తికొండ శ్రీనివాస్ను సీఎం అభినందించారు. వరద బాధితులకు అన్ని విధాలుగా అండగా ఉంటామని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎస్వీఎస్ఎన్ వర్మ తెలిపారు. విజయవాడ వరద బాధితుల కోసం ఆయన 5 టన్నులకు పైగా కాయగూరలను సమకూర్చారు. కూరగాయల వ్యాన్ను ఆయన పిఠాపురం టీడీపీ కార్యాలయం వద్ద జెండా ఊపి ప్రారంభించారు. ఊహించని రీతిలో వచ్చిన వరదలతో విజయవాడ నగర ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని సీఎం చంద్రబాబు విజయవాడ కలెక్టర్ కార్యాలయంలోనే మకాం వేయడమే కాక రాత్రంతా వరద ప్రాంతాల్లో పర్యటించి బాధితులకు మనోధైర్యం కల్పించారని వర్మ తెలిపారు. సీఎం స్వయంగా సహాయక కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా వారికి భరోసా కలిగిందని చెప్పారు. వరద బాధితులకు తమ వంతు సహకారంగా పిఠాపురం నుంచి కాయగూరలు పంపుతున్నామని వర్మ తెలిపారు. కష్టాల్లో ఎవరున్నా ఆదుకోవడంతో తాము ముందుంటామని ఆయన చెప్పారు. కార్యక్రమంలో పలువురు టీడీపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఖమ్మంలో కుండపోత వర్షం ఫలితంగా ముంచెత్తిన వరద హోరు తగ్గాయి. అయితే అవి మిగిల్చిన విధ్వంసం, ఇళ్లల్లో నిత్యావసరాలు సహా అన్నీ కోల్పోయి కట్టుబట్టలతో రోడ్డును పడిన బడుగు జీవుల్లో నిండిన విషాదం ఎప్పుడు పోతుందనేది మాత్రం తెలియదు. ఖమ్మం జిల్లాలో మున్నేరు వాగు ఉప్పొంగి జిల్లా కేంద్రం సహా రఘునాథపాలెం, తిరుమలాయపాలెం, కూసుమంచి, చింతకాని, ముదిగొండ, మధిర, ఎరుపాలెం మండలాల్లోని ప్రజల జీవితాలను చిన్నాభిన్నం చేసింది. ఎక్కడ చూసినా మోకాలి లోతు బురదే కనిపించింది. వరద దెబ్బకు సైకిళ్లు, బైకులతో పాటు టీవీలు, ఫ్రిడ్జ్లు వంటి గృహోపకరణాలు పనికి రాకుండా పోయాయి. ఏడాది కోసం నిల్వ ఉంచిన బియ్యం, పప్పులు అన్ని వరద పాలవడంతో ఏం తిని బతికేది అని ఆందోళన బాధితుల నుంచి వ్యక్తమవుతుంది. శనివారం రాత్రి మున్నేరు ఉప్పెనతో ఇళ్లలోకి నీళ్లు రావడంతో ప్రాణాలు కాపాడుకునేందుకు కట్టుబట్టలతో పిల్లా పాపలతో కలిసి పునరావాస కేంద్రాలకు పరుగులు తీసిన ప్రజలు అక్కడ బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. కాగా మహోగ్ర రూపం దాల్చిన మున్నేరు తగ్గుముఖం పట్టింది. ఆదివారం మధ్యాహ్నం 36 అడుగులకు చేరుకున్న మున్నేరు రాత్రి నుంచి తగ్గుముఖం పట్టి సోమవారం ఉదయం 19.5 అడుగులకు చేరుకుంది. మున్నేరు వరదలు, భారీ వర్షాల నేపథ్యంలో ఖమ్మం జిల్లాలో 39 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి 7,090 మందిని తరలించారు. సోమవారం ఉదయానికి వరద తగ్గడంతో దాదాపు సగం మంది ఇళ్లకు చేరుకున్నారు. కంపు కొడుతున్న పరిసరాల మధ్య ఇళ్లలో పేరుకుపోయిన బురదను శుభ్రం చేసుకుంటున్నారు. ఖమ్మంలోని బొక్కలగడ్డ, మోతీనగర్, కవిరాజ్ నగర్, మమతా రోడ్డు, ఖానాపురం, వెంకటేశ్వర్ నగర్, దంసలాపురం, దానవాయిగూడెం రూరల్ మండలాల్లోని కరుణగిరి, జలగం నగర్ పలు లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లు జలమయం కావడంతో బురద మేటలు వేసింది. ఖమ్మం రూరల్ మండలంలో మున్నేరు వరద కారణంగా విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో పునరుద్ధరణకు, తాగునీరు అందించేందుకు చర్యలు చేపట్టారు. మున్నేరు వరద, వర్షం నీరు కారణంగా ఖమ్మం పట్టణంలో పంపింగ్ వెల్స్ పనిచేయకపోవడంతో నీటి సరఫరా నిలిచిపోయింది. కొన్ని కాలనీల్లో విద్యుత్ సరఫరా లేక మోటార్లు పనిచేయడం లేదు. వరద బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఖమ్మం, సూర్యాపేట జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం ఖమ్మం కలెక్టరేట్లో మంత్రులతో సమీక్ష నిర్వహించారు. నష్టపోయిన ప్రతి రైతును ఆదుకుంటామని, ఎకరానికి 10,000 చొప్పున పరిహారం అందించడంతో పాటు వరద వల్ల 5,430 కోట్ల నష్టం జరిగిందన్నారు. వరదలను జాతీయ విపత్తుగా పరిగణించి నిధులు కేటాయించాలని ప్రధాని మోదీకి లేఖ రాసినట్లు రేవంత్ రెడ్డి తెలిపారు. చనిపోయిన పాడిగేదెలు ఒక్కోదానికి ఇచ్చే ఆర్థిక సాయాన్ని 30,000 నుంచి 50,000కు పెంచాలని, మరణించిన మేకలు, గొర్రెలకు ఒక్కోదానికి ఇచ్చే 3,000 సాయం 5,000కు పెంచాలని సీఎం రేవంత్ ఆదేశించారు. తక్షణం బాధిత కుటుంబాలకు అందించాలని సూచించారు. వర్షాలు, వరదల కారణంగా పూర్తిగా దెబ్బతిన్న పంటలకు ఒక్కో ఎకరానికి 10,000 చొప్పున పంట నష్టపరిహారం అందించేందుకు తక్షణ ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. కంటింజెన్సీ ఫండ్ కింద ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, సూర్యాపేట జిల్లా కలెక్టర్లకు ఒక్కొక్కరికి 5 కోట్లు వెంటనే విడుదల చేస్తున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు.
భవిష్యత్తులో ఇలాంటి విపత్తులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు తెలంగాణ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు. 25 పెద్ద టవర్లు కూలిపోయినప్పటికీ విద్యుత్ సిబ్బంది వెంటనే కరెంటు సరఫరాను పునరుద్ధరించారని గుర్తు చేశారు. అదేవిధంగా 24 గంటలు అప్రమత్తంగా ఉండాలని, విద్యుత్ సమస్యలు, ప్రమాదాలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వారిని గుర్తించి తక్షణమే పునరావాస కేంద్రాలకు తరలించి నష్టాలను నివారించాలని చెప్పారు. వాగులు వంకలు పొంగి పొర్లుతున్న దృష్ట్యా దెబ్బతిన్న రోడ్లు, వరద ప్రవహిస్తున్న రోడ్లపై నుంచి ఎవరూ దాటే ప్రయత్నం చేయవద్దని హెచ్చరించారు. వరదల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తి అప్రమత్తగా వ్యవహరిస్తోందని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. నిర్మల్ జిల్లాలో వరదలపై ఆయన సమీక్ష నిర్వహించారు. కడెం ప్రాజెక్టును పరిశీలించిన అనంతరం ఖానాపూర్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అధికారులతో సమావేశమయ్యారు. జిల్లాలో వరదల తీవ్రత, జరిగిన నష్టంపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. వర్షాలు పూర్తిగా తగ్గుముఖం పట్టే వరకు అప్రమత్తంగా ఉండాలని శ్రీధర్ బాబు ఆదేశించారు. వరదల వల్ల జరిగిన నష్టాన్ని అంచనా వేసి ప్రాథమిక నివేదిక అందించాలన్నారు. వరదల్లో నష్టపోయిన వారిని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని మంత్రి భరోసా ఇచ్చారు. వరద అధికంగా ఉన్న ప్రాంతాల్లోకి ప్రజలు వెళ్లొద్దని మంత్రి శ్రీధర్ బాబు విజ్ఞప్తి చేశారు. కేటీఆర్ విమర్శించారు. ఆయన రేవంత్ సర్కార్పై ఆరోపణలు చేస్తూ ఎక్స్ లో పోస్ట్ పెట్టారు. వరదల నేపథ్యంలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి భారీ వర్ష సూచన ఉందని కేంద్రం ముందే అలర్ట్ చేసిందని, అయినా ఎలాంటి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోలేదన్నారు. జరగాల్సిన నష్టం జరిగిన తర్వాత సమీక్షలు చేస్తే ఏం లాభమని, వరదలొస్తే సాయం చేయకుండా ప్రతిపక్షం ఏం చేస్తుందని ప్రశ్నిస్తారా అంటూ కేటీఆర్ విమర్శించారు. రాష్ట్రంలోని కుంభకర్ణ కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి కనీస స్పందన లేదని, ఎలాంటి ముందు జాగ్రత్త లేకపోగా స్థానిక ప్రజలకు హెచ్చరికలు కూడా లేవని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక యువ శాస్త్రవేత్తతో పాటు సుమారు 20 మంది ఈ వరదల్లో ప్రాణాలు కోల్పోవడం రేవంత్ సర్కార్ నేరపూరిత నిర్లక్ష్యానికి ఖరీదుగా ఆయన పేర్కొన్నారు. ఈ వరదల్లో వేలాది మంది నిరాశులయ్యారని, ఒక మంత్రి హెలికాప్టర్లు దొరకలేదంటే మరొక మంత్రి ఈ రాష్ట్రానికి సీఎం లేనట్టు పక్క రాష్ట్రపు సీఎంకు ఫోన్ చేశాడని ఎద్దేవా చేశారు. మూడో మంత్రి ఫోటోలకు, ఫోజులకే పరిమితమవుతున్నాడు. జరగాల్సిన నష్టం అంతా జరిగాక పూల డెకరేషన్ స్టేజ్ మీద కూర్చొని వరదల మీద సమీక్ష చేసే చీఫ్ మినిస్టర్ రేవంత్ అంటూ కేటీఆర్ విమర్శలు చేశారు. ప్రజాపాలన అంటే లాఠీ చార్జ్ చేయడమా అని మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత హరీష్ రావు తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డి వరద సహాయం చేయకుండా తమపై బురద వేస్తున్నారని ఆరోపించారు. ప్రతిపక్షంలో ఉన్నా, అధికార పక్షంలో ఉన్నా మాపై విమర్శలు చేయడమే పనిగా పెట్టుకున్నారని హరీష్ రావు ఆరోపించారు. ఖమ్మం జిల్లాలో 3 మంత్రులు ఫెయిల్ అయ్యారని, 74 సంవత్సరాలు ఉన్న ఏపీ సీఎం బయట తిరుగుతుంటే 54 ఏళ్లున్న తెలంగాణ సీఎం ఇంట్లో ఉన్నాడంటూ ఫైర్ అయ్యారు. వాతావరణ శాఖ చెప్పినా ముందస్తు చర్యలు చేయలేదని హరీష్ రావు ఆరోపించారు. 16 మంది చనిపోవడం ప్రభుత్వ వైఫల్యమేనంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖమ్మంలో 9 సీట్లు ఇస్తే 9 మందిని కూడా కాపాడలేకపోయారని, ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఆపదలో ఉన్న వారిని కాపాడాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. ఖమ్మంలో వరదల్లో సర్వం కోల్పోయి సహాయం అడిగిన బాధితులపై పోలీసులు లాఠీచార్జ్ చేయడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. రామ్నగర్ జిల్లా రామడుగు మండల కేంద్రంలో భారీ వర్షాలకు పాత బ్రిడ్జ్ కూలిపోయింది. రామడుగు మండల కేంద్రానికి రాకపోకలు నిలిచిపోయాయి. ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో కథనం ప్రసారం కాగానే స్థానిక ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అధికార యంత్రాంగంతో కలిసి బ్రిడ్జిను పరిశీలించారు. పెండింగ్ లో ఉన్న కొత్త బ్రిడ్జ్ దగ్గర మరమ్మతులు చేయించి రాకపోకలకు అంతరాయం లేకుండా చర్యలు తీసుకున్నారు. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కథనాల ఆధారంగా యంత్రాంగాన్ని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పరుగులు పెట్టించారు. 10 ఏళ్లుగా రామడుగు మండల కేంద్రానికి వెళ్లే బ్రిడ్జ్ నిర్మాణం పెండింగ్ లోనే ఉంది. అయితే తాజా వర్షాలకు పాత బ్రిడ్జ్ కూలిపోయింది. నిర్మాణంలో ఉన్న కొత్త బ్రిడ్జ్ ఇవాళ అందుబాటులోకి తెచ్చే అవకాశం కనిపిస్తోంది. నిజామాబాద్ జిల్లా మెండోరా మండలం సావెల్ సాంబయ్య ఆశ్రమంలో 3 వ్యక్తులు గోదావరి వరద నీటిలో చిక్కుకున్న 3ని ఎట్టకేలకు రక్షించారు. సోమవారం సాయంత్రం నుంచి తమను కాపాడండి అంటూ ఆర్తనాదాలు చేశారు. దీంతో రంగంలోకి దిగిన ఎన్డీఆర్ఎఫ్ రెస్క్యూ టీం బృందాలు సుమారు 4 గంటల పాటు శ్రమించి వారిని సురక్షితంగా ఒడ్డుకు తీసుకొచ్చారు. నిజామాబాద్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు 40 గేట్లు ఎత్తేశారు. ప్రాజెక్టు గేట్లు ఎత్తివేయడంతో మెండేరా మండలం సావెల్ గ్రామాన్ని వరద నీరు చుట్టుముట్టింది. సావెల్ గ్రామ శివార్లో సాంబయ్య ఆశ్రమంలో నారాయణ, సంతోష్, ముత్తెన్న అనే వ్యక్తులు వరద నీటిలో చిక్కుకుపోయారు. ఎడ్ల పొలాల అమావాస్య కావడంతో ఆశ్రమంలో ఉన్న 24 ఆవులకు పూజలు చేసేందుకు వెళ్లి వీరు చిక్కుకుపోయినట్లు తెలుస్తోంది.
జహీరాబాద్ లో ద్విచక్ర వాహనాల దొంగలను పోలీసులు చాకచక్యంగా పట్టుకుని అదుపులోకి తీసుకున్నారు. పట్టణంలో వాహనాలు తనిఖీ చేస్తున్న సమయంలో 3 బైకులపై వేర్వేరుగా వస్తున్న 3 వ్యక్తులను అదుపులోకి తీసుకుని ప్రశ్నించడంతో అసలు విషయం బయటపడింది. గత 6 నెలలుగా వీరు సంగారెడ్డి, సదాశివపేట, జహీరాబాద్ పట్టణంలో 25 ద్విచక్ర వాహనాలను చోరీ చేసినట్లు పోలీసులు తెలిపారు. దొంగిలించిన వాహనాలను విక్రయించే క్రమంలో వాటిని దాచిపెట్టారని, వీటిని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు చెప్పారు. వీరిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచినట్లు డీఎస్పీ రామ్మోహన్ రెడ్డి తెలిపారు. ఈ దొంగలను పట్టుకోవడంలో చురుగ్గా వ్యవహరించిన పోలీసు సిబ్బందిని ఆయన ప్రశంసించారు. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ మరో నిరసన కార్యక్రమానికి సిద్ధమవుతోంది. ప్లాంట్కు ముడి సరుకు ఇవ్వకుండా, ఉత్పత్తిని పెంచకుండా కేంద్రం కుట్రపూరితంగా వ్యవహరిస్తుందని కమిటీ నేతలు ఆరోపిస్తున్నారు. స్టీల్ ప్లాంట్ ను కావాలని నష్టాల పాలు చేస్తున్నారని వారు విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 10న రాష్ట్ర వ్యాప్త రాస్తారోకోలు పోరాట కమిటీ పిలుపునిచ్చింది. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తూ ఉత్పత్తిని 73 లక్షల నుంచి 45 లక్షలకు తగ్గించిందని ఆరోపించారు. 5,000 మందిని రిటైర్మెంట్ కావడమో లేదా యాజమాన్యం తగ్గించడమో జరిగిందన్నారు. ఇప్పుడు 4,000 మందికి పైగా కాంట్రాక్టు కార్మికులను తొలగించాలని నిర్ణయంపై కార్మిక సంఘాలు భగ్గుమంటున్నాయి. మరో 1,500 మందిని వీఆర్ఎస్ పేరుతో బయటకు పంపడానికి 1,261 కోట్లు కేటాయించింది అన్నారు. ముడి సరుకు కొనడానికి డబ్బులు లేవు, కానీ కార్మికులను బయటకు నెట్టడానికి డబ్బులు ఎలా వచ్చాయి? ఉద్యోగులకు ఉన్న హక్కులన్నీ తీసివేస్తున్నారని సిఐటియు నేతలు ఆరోపించారు. భారత స్టార్ ఆటగాళ్లు అనంతపురం నగరానికి గత రాత్రి చేరుకున్నారు. నగరంలోని 3 స్టార్ హోటల్లో క్రికెటర్లకు బస ఏర్పాటు చేశారు. ఈ నెల 5 నుంచి అనంతపురం నగర శివార్లోని ఆర్డీటీ స్టేడియంలో దూలిప్ క్రికెట్ టోర్నీని బీసీసీఐ నిర్వహిస్తుంది. ఈ టోర్నీలో పాల్గొనడానికి శ్రేయస్ అయ్యర్, రుతురాజ్ గైక్వాడ్, అక్షర్ పటేల్, హర్షదీప్ సింగ్, పడిక్కల్, కుషార్ దేశ్ పాండే తదితర ఆటగాళ్లు నగరానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా టీమిండియా ఆటగాళ్లకు హారతలిచ్చి ఘన స్వాగతం పలికారు. బెంగళూరు నుంచి రోడ్డు మార్గాన అనంతపురానికి వీరంతా చేరుకున్నారు. తమ అభిమాన క్రికెటర్లను చూడాలన్న ఆశతో యువత భారీ సంఖ్యలో బారులు తీరారు. దీంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. కోల్కతా ఆర్జికర్ మెడికల్ కాలేజ్ మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ తో పాటుగా మరో 3 సిబిఐ అరెస్ట్ చేసింది. ఈ మేరకు ఘోష్ ను సిబిఐ స్పెషల్ క్రైమ్ బ్రాంచ్ కార్యాలయం నుంచి సిబిఐ అవినీతి నిరోధక విభాగానికి తరలించింది. వైద్య కళాశాలలో ఆర్థిక అవకతవకలకు పాల్పడినట్లు సందీప్ ఘోష్ పై ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో 15వ రోజు విచారించిన సిబిఐ ఆయన అరెస్ట్ చేసింది. ఘోష్ ను అరెస్ట్ చేసిన 1 గంటలోపే సిబిఐ అధికారులు ఆయన సెక్యూరిటీ గార్డ్ తో పాటు ఆసుపత్రికి సామగ్రి సరఫరా చేసే 2 వ్యాపారులను అరెస్టు చేశారు. సందీప్ ఘోష్ 2021 ఫిబ్రవరి నుంచి 2023 సెప్టెంబర్ వరకు ఆర్జికర్ మెడికల్ కాలేజ్ కు ప్రిన్సిపల్ గా పనిచేశారు. అయితే 2023లో బదిలీ అయిన నెలలోపే తిరిగి ఆ స్థానంలోకి వచ్చారు. వైద్య విద్యార్థి అత్యాచారానికి గురైన రోజు వరకు ఆయన ఆసుపత్రి ప్రిన్సిపల్ గా ఉన్నారు. వైద్యురాలి అత్యాచారంలో ఆసుపత్రి సిబ్బంది ప్రమేయంపై ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఆర్జికర్ మెడికల్ కాలేజ్ మాజీ డిప్యూటీ సూపరింటెండెంట్ అఖ్తర్ అలీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో హైకోర్టు విచారణకు ఆదేశించింది. దీంతో బెంగాల్ ప్రభుత్వం ఆగస్టు 23న సిట్ను ఏర్పాటు చేసింది. ఈ విచారణపై పలు అనుమానాలు వ్యక్తం అవడం వల్ల సిట్ విచారణను హైకోర్టు సిబిఐకు బదిలీ చేసింది. పార్టీలు అంతర్గత ప్రజాస్వామ్యాన్ని అనుసరించకపోతే ఎలాంటి ఫలితాలు ఉంటాయో ప్రతిపక్ష పార్టీలను చూస్తే అర్థమవుతుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. సోమవారం బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించిన సందర్భంగా ఆయన ప్రతిపక్ష పార్టీలపై విమర్శలు గుప్పించారు. సభ్యత్వ నమోదు ప్రచారంతో బీజేపీ మరింతగా బలపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. బీజేపీ కార్యకర్తలు వినూత్నంగా ఆలోచించి కొత్త సభ్యులను చేర్చుకోవడానికి క్షేత్రస్థాయిలో పనిచేయాలని మోదీ సూచించారు. 18 నుంచి 25 ఏళ్ల వయసు వారిని లక్ష్యంగా చేసుకోవాలని పార్టీ నేతలకు తెలిపారు. కొత్త తరానికి 10 ఏళ్ల క్రితం జరిగిన స్కామ్ల గురించి తెలియవని, వాటిని వివరించాలని చెప్పారు. బీజేపీ లోక్సభలో 2 ఎంపీలతో ప్రారంభమై ఈ స్థాయికి చేరుకుందని, దానికి తాము పాటించే నేషన్ ఫస్ట్ సిద్ధాంతం ప్రజా సంక్షేమం కోసం కట్టుబడి ఉండడమే అందుకు కారణమని తెలిపారు. బీజేపీని అంతకు ముందున్న జన్ సంఘ్ను అప్పట్లో ప్రత్యర్థి పార్టీలు ఎగతాళి చేశాయని తెలిపారు. దేశ రాజకీయ సంస్కృతిని మార్చడానికి బీజేపీ తీవ్ర కృషి చేసిందన్నారు. సభ్యత్వ నమోదు కుటుంబంలోకి కొత్త సభ్యులను స్వాగతించడం లాంటిదన్నారు. సభ్యత్వ నమోదు పార్టీ సీట్లను పెంచుకోవడం కోసం కాదని సైద్ధాంతిక భావోద్వేగ ప్రచారానికి సంబంధించింది అని చెప్పారు. కొన్ని రాష్ట్రాల్లో ఇటీవల వివాదాస్పదమైన ఆపరేషన్ బుల్డోజర్ పై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. క్రిమినల్ కేసులో నిందితులుగా ఉన్నంత మాత్రాన వారి ఇళ్లను ఎలా కూల్చివేయగలరని కేంద్రాన్ని ప్రశ్నించింది. ఈ అంశంపై జాతీయ స్థాయిలో
కొన్ని మార్గదర్శకాలను జారీ చేస్తామని పేర్కొంది. బుల్డోజర్ జస్టిస్ పేరుతో దాఖలైన పిటిషన్పై సోమవారం విచారణ చేపట్టిన జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ కేవీ విశ్వనాథ్తో కూడిన ధర్మాసనం ఈ మేరకు వ్యాఖ్యలు చేసింది. ఒక వ్యక్తి ఏదైనా కేసులో నిందితుడిగా ఉంటే అతడి ఇల్లు ఎలా కూల్చివేస్తారని, ఒకవేళ ఆ వ్యక్తి దోషిగా తేలినా సరే చట్టం సూచించిన విధానాన్ని అనుసరించకుండా కూల్చివేయకూడదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. కూల్చివేతలకు సంబంధించి జాతీయ స్థాయిలో మార్గదర్శకాలు రూపొందించాల్సి ఉందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. దీనిపై ఇరు పక్షాలు తమ సూచనలు తెలియజేయవచ్చని, త్వరలోనే దీనిపై నిర్ణయం తీసుకుంటామని ధర్మాసనం స్పష్టం చేసింది. అనంతరం దీనిపై తదుపరి విచారణను సెప్టెంబర్ 17కు వాయిదా వేసింది.